హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి మంచి బ్లౌజ్ కటింగ్తో మీ ముందుకు వచ్చేసాను. మంచి బ్లౌజ్ కటింగ్ అంటే చూడండి, చెస్ట్ ఎక్కువగా ఉందన్నమాట, నడుము తక్కువగా ఉంది. చెస్ట్కి నడుముకి చాలా తేడా ఉందన్నమాట బ్లౌజ్. అలాంటి బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనే చూపిస్తాను చూడండి. అయితే నిన్నటి వీడియోలో చెప్పాను కదా, ఒక బ్లౌజ్ కటింగ్ తీశాను, వీడియో రికార్డ్ కాలేదని చెప్పేసి. అది బాధపడుతున్న టైంలో ఈ బ్లౌజ్ అయితే వచ్చిందండి. ఇది కూడా సేమ్ అలాంటిది అనమాట. చూడండి, నడుము లూజ్ అయితే నేను టేప్తో చెక్ చేసుకుంటున్నాను. ఉక్స్ పట్టి నుంచి కాజా పట్టి వరకు, కాజా పట్టి వదిలేసి చెక్ చేసుకోవాలన్నమాట మనం ఎక్కడికి వచ్చిందో అనేది. చూడండి, 33 ఇంచెస్ చూస్తున్నారు కదా, 33 ఇంచెస్ వచ్చేసి నడుము లూజు. ఇప్పుడు మనం చెస్ట్ చెక్ చేసుకుందాం. మీకు 2 రకాలుగా చెక్ చేసి చూపిస్తాను. చెస్ట్ ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ మడిచేసుకొని, అంటే మనకి ఉక్స్ పెట్టేసుకొని బ్యాక్ సైడ్ ఒకసారి చెక్ చేసుకుందాం. తర్వాత నేను ఎలా చెక్ చేస్తానో అదే విధంగా మళ్ళీ చూపిస్తాను మీకు. ఫస్ట్ ఇలా హుక్ పెట్టేసుకొని బ్లౌజ్ బ్యాక్ సైడ్ నీట్గా సెట్ చేసుకోవాలి. బాడీ మీదకి వెళ్తే బ్లౌజ్ మనం వేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో అలా నీట్గా సెట్ చేసేసుకున్నాము. చూడండి, ఫ్రంట్ తక్కువగా ఉంది, బ్యాక్ ఎక్కువగా ఉందన్నమాట. చుట్టూరా కొంచెం లూజ్ ఉందన్నమాట బ్యాక్ పార్ట్. చూడండి, ఇంత లూజ్ ఉంది బ్యాక్ పార్ట్ వచ్చేసి. 4 సమానంగా లేవన్నమాట. ఇంకా మనమైతే ఇక్కడ సెట్ చేసుకుందాం. ఒకసారి సెట్ చేసుకొని చూపిస్తాను మీకు. చూడండి, ఇలా నీట్గా సెట్ చేసేసుకొని ఆ చంక కింద కుట్టు నుంచి ఈ చంక కింద కుట్టు వరకు ఎంత వస్తే అంత మనకు చెస్ట్ డబల్ చేసుకోవాలి. ఇది డబల్ చేసుకుంటే చెస్ట్ చుట్టూ కొలత వచ్చేసినట్టు. మీకు ఇక్కడ సైడ్ వైపున కనిపించట్లేదు, కానీ 20 ఇంచుల చెస్ట్ అయితే వచ్చిందండి నాకు. మీకు ఇక్కడ కనిపించట్లేదు, 20 ఇంచుల చెస్ట్ వచ్చింది అంటే మనకు 40 ఇంచెస్ చెస్ట్ ఉందన్నమాట. చూడండి, ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఉక్స్ నుంచి చంక కింది కుట్టు వరకు 10 ఇంచులు వచ్చింది. చూస్తున్నారు కదా, 10 ఇంచులు అయితే ఇక్కడ వచ్చేసింది. అంటే మనకు 40 ఇంచెస్ వచ్చేసి చెస్ట్ ఉంది, 33 నడుముంది. ఇలా ఉంటుందా ఎవరికైనా అంటే రేర్గా ఎక్కడో ఒక బ్లౌజ్ ఉంటుంది ఇలా. చూడండి, ఇంకా నేను కట్ చేస్తున్నాను. మనకి 7 ఇంచుల తేడా ఉందన్నమాట. 7 ఇంచుల తేడా ఉంటుందా అంటే ఉందండి, ఈ కస్టమర్కి అయితే ఉంది. బ్లౌజ్ నేను అడిగాను ఫిట్టింగ్ బాగుందా అంటే బాగుందనే చెప్పారు. ఇంకా చూడండి, బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకొని ఈ విధంగా పెట్టేసుకొని టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్ ఎక్స్ట్రా 1 ఇంచ్ పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, వచ్చిన దానికంటే ఒక 1/4 ఇంచ్ పైకి నేను కింద 1/2 ఇంచ్ అయితే కుట్ల కోసం హెచ్చు తగ్గు లేకుండా తీసేసి లైన్ వేసానండి. మీకు కనిపించట్లేదు, అది మీకు చూపిస్తాను నేను. షోల్డర్ దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేసుకుందాం. ఇక్కడ 1/2 ఇంచ్ కుట్ల కోసం ఇంకొక లైన్ వేసేసుకొని కింద చూడండి, నేను 1/2 ఇంచ్ వేసాను అనమాట నడుము దగ్గర ఖర్చుకి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకొని నెక్ పెట్టుకోవాలి. ఇంకొకటి వచ్చేసి చెస్ట్ చూసుకోవాలి కదా మనము. చెస్ట్ వచ్చేసి ఎంత 10 ఇంచుల చెస్ట్ వచ్చింది, అదే 10 ఇంచులు ఇక్కడ పెట్టేస్తే చూస్తున్నారు కదా, సైడ్ వైపున ఖర్చు అనేది 2 ఇంచులకు కొద్దిగా తక్కువగా ఉంది కదా, 2 ఇంచుల ఖర్చు అయితే నేను పెట్టేసుకుంటున్నాను చంక దగ్గర. ఈ విధంగా పెట్టేసుకుంటే ఇది చెస్ట్ అనమాట. ఇక్కడికి చెస్ట్ వస్తుంది. చెస్ట్ దగ్గరికి స్ట్రైట్గా ఒక లైన్ వేసేసాను. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇక్కడ బ్యాక్ సైడ్ 1 ఇంచ్ యాడ్ చేస్తున్నాను నడుము లూజ్కి. చేసేసిన తర్వాత మనకు ఆ 1 ఇంచ్ అనేది ఈ బ్యాక్ టక్స్కి వెళ్ళిపోతుంది. కుట్టు అనేది ఇలా వస్తుంది చూడండి, ఈ సైజుకి. ఆ చెస్ట్ దగ్గర నుంచి ఈ నడుము లూజ్ దగ్గరికి ఇలా క్రాస్గా వస్తుంది అనమాట. ఎందుకంటే చెస్ట్ ఎక్కువగా ఉంది కదా, అందుకని. ఇప్పుడు చూడండి, నేను హైట్ మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను. ఇక్కడ కరెక్ట్గానే ఉంది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకొని నడుము ఎంత ఉందో అంత పెట్టేసుకోవాలి. కస్టమర్ బ్లౌజ్కి ఎంత ఉందో అంత పెట్టేసుకుంటే కరెక్ట్ నెక్ అనేది మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు పెట్టిన దానికంటే ఒక 1/4 ఇంచ్ పైకి మార్కింగ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ వేసేసాను. షోల్డర్ వచ్చేసి అంటే నెక్ లూజ్ వచ్చేసి ఇక్కడ చూడండి 2.5 ఇంచులకి కొద్దిగా తక్కువగా పెట్టాను. 2.5 ఇంచులకు కొంచెం ఎక్స్ట్రాగా ఉంది, 2.5కి తక్కువగా ఉందన్నమాట. మళ్ళీ షోల్డర్ జారుతుంది 2.5 ఇంచులు పెడితే అని చెప్పేసి 2.5 ఇంచులకు తక్కువగా పెట్టాను. కింద వచ్చేసి 3 ఇంచులు పెట్టాను వెడల్పు. నెక్ వెడల్పు వచ్చేసి రౌండ్గా రావాలి, ఎందుకంటే వీళ్ళ బాడీ అనేది ఎక్కువగా ఉందన్నమాట. అందుకని కింద 3 ఇంచులు, పైన వచ్చేసి 2.5 ఇంచులు పెట్టేసుకొని ఈ విధంగా నెక్ రౌండ్ అయితే తిప్పేసాను చూడండి. ఇలా ఆ గీత అటువైపున ఇలా నేను తిప్పాను చూడండి. అది వేసుకోవడం వల్ల ఎక్కువగా రౌండ్ వస్తుందన్నమాట. షోల్డర్ వచ్చేసి ఎంత ఉందో అంత పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. ఒక సైడ్ ఖర్చు వస్తుంది కదా మనకు చెక్ చేసేటప్పుడు, ఆ విధంగా. చంక డౌన్ అనేది నేను బ్లౌజ్తో ఒక్కసారి మార్కింగ్ పెట్టాను, కానీ నేను మళ్ళీ టేప్తో చెక్ చేసి మ్యాచ్ కాకపోతే మారుస్తారనమాట. చూడండి, చంక డౌన్ వచ్చేసి నేను 6 ఇంచుల చంక డౌన్ అయితే తీసుకుంటున్నాను. ఈ సైజుకి సరిపోతుంది మనకి.
చూడండి ఈ విధంగా 6 ఇంచెస్కి తీసుకొని మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. బాక్స్ షేప్ ఇచ్చేసుకొని ఇక్కడ చంక డౌన్ దగ్గర మనం రౌండ్ తిప్పుతాం కదా, అక్కడ వచ్చేసి 1.5 ఇంచులకు మార్కింగ్ పెట్టేసుకొని ఆ రెండింటిని కలిపేసుకొని ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి. ఈ విధంగా ఇలా నీట్గా మనకు ఆమ్ రౌండ్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ చూడండి ఇప్పుడు మనకు షోల్డర్కి ఎదురుగా బ్యాక్ టక్స్. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి, ఆమ్ రౌండ్ చెక్ చేసుకోవాలి. ఆమ్ రౌండ్ వచ్చేసి ఎలా చూడాలి, సైజ్ బ్లౌజ్లో బ్యాక్ పార్ట్లో పైన షోల్డర్ దగ్గర నుంచి చంక కింద కుట్టు వరకు నాకు 8.5 ఇంచులు వచ్చింది. 8.5 ఇంచులు మరి ఇక్కడ మ్యాచ్ అయిందా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకుందాము. పైన 1/2 ఇంచు కుట్లకు వదిలేసుకొని ఈ విధంగా టేప్ పెట్టేసి నీట్గా చెక్ చేసుకోవాలి. చూడండి నాకు కరెక్ట్గా వచ్చేసింది అనమాట. 8.5 ఇంచులు కరెక్ట్గా వచ్చేసింది. ఇంకా నాకు ఎలాంటి మార్పు చేయాల్సిన పని లేదు. ఏ విధంగా ఉందో ఆ విధంగా కట్ చేసుకోవడమే. షోల్డర్కి ఎదురుగా బ్యాక్ టక్స్ ఏ విధంగా అయితే మార్కింగ్ ఉందో ఆ విధంగా మొత్తం నీట్గా కటింగ్ అయితే చేసేయాలి. చూడండి ఇలా నీట్గా రావాలన్నమాట. కటింగ్ నీట్గా వస్తే స్టిచ్చింగ్ కూడా నీట్గా వస్తుంది. ఎక్కువగా పెట్టేసుకోవద్దు ఖర్చులు అవన్నీ చూసి పెట్టుకోవాలన్నమాట. మనకు అవసరమైనంత పెట్టేసుకుంటే బ్లౌజ్ కుట్టిన తర్వాత కూడా ఫిట్టింగ్ బాగుంటుంది. ఈ విధంగా పెట్టేసుకొని నడుము దగ్గర చూడండి, నేను ఇక్కడ ఆమ్రౌండ్ దగ్గర కరెక్ట్గా తీయలేదు, కొంచెం క్లాత్ ఎక్స్ట్రాగా తీసేసాను. ఆమ్రౌండ్ దగ్గర బ్యాక్ టక్స్ నుంచి సైడ్ వైపున క్రాస్గా కొద్దిగా తీసేస్తే సరిపోతుంది. ఇలా టక్స్ పెట్టేసుకోండి, ఎక్కడికక్కడ కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసుకుందామండి. మిగిలిన క్లాత్ని 4 ఫోల్డింగ్స్గా వేసేసుకొని హ్యాండ్స్ అయితే తీసేయాలన్నమాట. ఈ విధంగా చూడండి నీట్గా వేసేసుకొని కింద హెచ్చు తగ్గులు లేకుండా కట్ చేసుకోవాలి. చాలా హెచ్చు తగ్గులు వచ్చేసిందనమాట. అక్కడికి స్కేల్ తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ వేసేస్తే మనకి ఎక్కడికి లోపల వైపున క్లాత్ తక్కువగా ఉందో అక్కడ వరకు వచ్చేస్తుంది అనమాట. చూసుకోవడం వల్ల ఈ విధంగా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసేసి సైజ్ బ్లౌజ్ హ్యాండ్ ఎంత ఉందో అంత పెట్టేసుకోవడమే. చూడండి ఒక 1/2 ఇంచ్ కుట్ల కోసం వదిలేసాను. ఇది వచ్చేసి హెమ్మింగ్ కాదండి, పైపింగ్ చేయాలి బ్లౌజ్కి. అందుకని 1/2 ఇంచ్ కుట్ల కోసం వదిలేసి సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, హైట్ ఎక్కడికి ఉందో అక్కడికి ఇలా టైట్ కుట్ల దగ్గరికి ఒక మార్కింగ్, చంక డౌన్ దగ్గరికి ఒక మార్కింగ్, హైట్ దగ్గరికి ఒక మార్కింగ్ వేసిన దానికంటే 1/2 ఇంచ్ పైకి తీస్తాను నేను. చంక డౌన్ దగ్గర కూడా ఒక మార్కింగ్ పెట్టేసుకొని షోల్డర్ దగ్గర చూడండి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ వేసేసేయాలి. ఇప్పుడు వచ్చేసి చూడండి చంక డౌన్ చెక్ చేసుకుంటున్నాను. చంక డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు పెడుతున్నానండి. సైజ్ బ్లౌజ్కి ఇంకా అంతే ఉందన్నమాట, సరిపోతుంది. చెస్ట్ ఎక్కువగా ఉంది కదా, చంక డౌన్ 3.5 ఇంచులు పెట్టేసుకొని చూడండి చంక టైట్ కుట్టుకు సరిపోతుందా లేదా అని చెక్ చేసుకున్నాను. కరెక్ట్ చంక టైట్ కుట్టు వరకు అయితే సరిపోతుందండి. ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అయితే యాడ్ చేసేసుకోవాలి ఈ హ్యాండ్కి, ఎందుకంటే మనకు ఎప్పుడైనా లావ్ అయిపోతే క్లాత్ ఉండాలి కదా, అందుకని. ఇప్పుడు ఏ విధంగా అయితే మార్కింగ్ ఉందో అదే విధంగా నీట్గా కటింగ్ చేసేయాలి. చూడండి ఇక్కడ ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసి హ్యాండ్ కర్వ్ షేప్ అయితే ఇచ్చేద్దాం. షోల్డర్ దగ్గర కూడా ఒక టక్స్, చంక టైట్ కుట్టు దగ్గర, హ్యాండ్ టైట్ కుట్టు దగ్గర ఇచ్చేసుకొని 2 జాయింట్ ఉంటాయి కదా ఓపెన్ చేసేసుకుందాం. ఇక్కడ ఓపెన్ చేసేసుకొని 4 భాగాల మీద తీయకండి, 2 భాగాలుగా విడదీసేసుకొని షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ వదిలేసుకొని చంకకు టైట్ కుట్టుకు మధ్యలో మిడిల్లో, ఇది కొంచెం సైజ్ పెద్దదే కాబట్టి 3/4 ఇంచ్ లోతు ఖచ్చితంగా పడుతుంది, తీసేయాలి. ఇలా క్రాస్గా తీయాలి. స్టార్టింగ్లో సన్నగా, ఎండింగ్కి వచ్చేసరికి సన్నగా, మిడిల్లో వచ్చేసి 3/4 ఇంచ్ లోతు ఉండేటట్టు చూసి హ్యాండ్ కర్వ్ తీసేస్తే ఫ్రంట్ పార్ట్లో ముడతలు లేకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ కట్ చేసుకుందాం. చూడండి ఓపెన్స్ అటువైపునే ఉంది, ఇంకా జెయింటింగ్ నా వైపునే ఉంది. ఇలానే వేస్తాను నేను. క్లాత్ అనేది మనకు కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఈ విధంగా వేసుకుంటే క్రాస్ బెల్ట్లకు దేనికి ఇబ్బంది లేకుండా సరిపోతుంది. చూడండి ఇక్కడ నేను వేసాను చూడండి, అలా వేయండి. అయితే నెక్ సైడ్ మాత్రం క్లాత్ సరిపోతుందా లేదా చూసుకోవాలి. సైడ్ వైపున జెయింట్ పడ్డా పర్వాలేదు. ఇక్కడ నేను వేస్తున్నాను చూడండి లైన్, ఇక్కడ స్ట్రైట్గా క్లాత్ అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట. ముందు నెక్ పైకి ఉంటుంది కదా, అందుకని. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం మార్కింగ్ అయితే వేసేస్తున్నాను. ఇంకా మనకు బ్యాక్ పార్ట్తో పని లేదు, తీసేద్దాం. తీసేసిన తర్వాత ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర చూడండి ఇలా బాక్స్ షేప్ ఇచ్చేసుకొని లోపల 1/2 ఇంచ్ లోపలికి మార్కింగ్ వేసేసుకొని ఇప్పుడు మార్కింగ్ వేసుకున్నది మనం కటింగ్లో తీసేయాలన్నమాట. ఇప్పుడు నేను గీస్తున్నాను కదా, అది తీయాలి. ఫ్రంట్లో లోతు అది. ఇప్పుడు చూడండి ఇక్కడ నెక్కు స్ట్రైట్గా లైన్ స్ట్రైట్ చేసేసాను నేను. ఇక్కడ ఈ విధంగా వేసేసుకొని మనకు ఫ్రంట్ పార్ట్లో మెయిన్గా కావాల్సింది ఏంటి, ఫ్రంట్ హైట్. చూడండి సైజ్ బ్లౌజ్ ఇలా నీట్గా పెట్టేసుకొని ఉక్స్ సైడ్ చూసుకుందాం. నెక్కు వచ్చేసి మళ్ళీ ఫ్రంట్ హైట్ 2 చూసుకోవచ్చు కదా ఒకేసారి. ఈ విధంగా ఇలా పెట్టేసుకొని షోల్డర్ దగ్గర నుంచి చంక అది
కుట్టు వరకు, మెయిన్ డాట్ వరకు, చంక కిందన వస్తుంది మెయిన్ డాట్ వరకు. చూడండి ఇలా ఎంత వచ్చింది, 12.5 ఇంచులు పెట్టేశానండి. 12 ఇంచులు వచ్చింది. 1/2 ఇంచ్ యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే మనకి కుట్ల కోసం. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఉక్స్ సైడే చూస్తున్నాను చూడండి. రౌండ్ ఎక్కడికైతే తిరుగుతుందో అక్కడికి మనం చూసుకోవాలన్నమాట. ఇలా నీట్గా పెట్టేసుకొని ఇలా మనకు రౌండ్ ఎక్కడికి తిరుగుతుందో అక్కడ బాక్స్ లాగా ఇలా షేప్ ఇచ్చేసుకొని చూసుకోండి. నాకు 6.5 ఉంది, అదే 6.5 నెక్ ఇక్కడ పెట్టేస్తున్నాను చూడండి నేను. ఇలా ఇది హెవీ చెస్టే చూడండి, నడుముకి చెస్ట్కి చాలా తేడా ఉంది. అయితే నేను నిన్న చెప్పాను కదా ఒక బ్లౌజ్ కటింగ్ వీడియో మిస్ అయిపోయిందని, దాంట్లో ఫ్రంట్ నెక్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇది అలాంటి బ్లౌజే, కానీ ఫ్రంట్ నెక్ నార్మల్గా ఉంది. నెక్ పెట్టేసుకున్నాం కదా, ఒక పట్టి కుట్టిన తర్వాత ఎంత వచ్చిందో దానికి 1 ఇంచ్ యాడ్ చేసి పెట్టేసుకుంటే మనకి కరెక్ట్ సైజుకి ఎంత ఉందో అంత వస్తుంది కుట్టేసరికి. డాట్స్ చూడండి 3 ఇంచులకి డాట్ స్టార్ట్ పాయింట్ పెడతాను నేను చూడండి 3 ఇంచులకి, ఎందుకంటే పెద్ద సైజు కదా. గ్యాప్ వచ్చేసి 2.5 ఇంచుల గ్యాప్ ఇస్తున్నాను డాట్కి. సైజుకి బాగానే ఉంది. 2.5 ఇంచుల గ్యాప్తో మెయిన్ డాట్ 3 ఇంచుల పొడవు ఈ విధంగా డాట్ అయితే వేసేసుకున్నాను. ఒక సైడ్ వచ్చేసి మిడిల్లో ఆమ్ రౌండ్ అనేది మెయిన్ డాట్ వేస్తే వచ్చేస్తుంది మనకి. ఇలా ఈ విధంగా మార్కింగ్ అయితే వేసేసాం కదా. సైడ్ వైపున ఒక్కసారి చెక్ చేసుకోవాలి క్లాత్ అనేది. ఇలా చూడండి మనకు కరెక్ట్గానే ఉంది. ఇంకా కట్ చేసేసుకుందాము. కొద్దిగా కిందికి ఉన్నట్టుందండి, నేను ఒక్కసారి కట్ చేసి ఒకసారి వాయిస్ ఇస్తున్నందుకు కొంచెం కన్ఫ్యూజ్, కొద్దిగా జస్ట్ కిందికి ఉన్నట్టుంది, అందుకే మార్కింగ్ వేస్తున్నాను ఇక్కడ. ఇలా చూసుకోవాలన్నమాట, చూసుకొని కట్ చేసుకోవాలి. లేదంటే సైడ్ వైపున కుట్లు వేసేటప్పుడు హెచ్చు తగ్గులుగా వస్తుంది. ఇలా రౌండ్గా రావాలి మనకి ఫ్రంట్లో. ఇప్పుడు నేను కటింగ్ అయితే చేసేస్తున్నాను చూడండి. ఇక్కడ సైడ్ వైపున చూస్తున్నారు కదా, ఎప్పుడు ఎక్స్ట్రా తీసుకోరా మీరు అని అడుగుతుంటారు కదా. ఇలాంటి కొంచెం పెద్ద సైజెస్కి కొద్దిగా ఎక్స్ట్రా తీసేసుకుంటాను. అది చంక దగ్గర కాదు, కింది వైపున మాత్రమే. మార్కింగ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మొత్తం నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను చూడండి. ఇలా మనం కట్ చేసుకోవడం వల్ల పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటే స్టిచ్చింగ్లో చిన్న చిన్న తేడాలు వస్తుంటాయి, అది కామన్. నేను చూపిస్తాను ఎలాంటి తేడాలు వస్తాయి ఏంటనేది. స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెడతాను, అవి ఎలా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్ వైపున హెచ్చు తగ్గులుగా వస్తే ఎలా సెట్ చేసుకోవాలి, ఉక్సు పట్టి కాజా పట్టి హెచ్చు తగ్గులుగా వస్తే ఎలా సెట్ చేసుకోవాలి, నెక్ పెద్దగా వచ్చిందనుకోండి ఎలా సెట్ చేసుకోవాలి అనేది మీకు ఫర్దర్ వీడియోస్లో నేను చేస్తాను. ఎక్కడికక్కడ టక్స్ అయితే పెట్టేస్తున్నాను చూడండి. ఇక్కడ ప్రతిదీ గుర్తుంటుంది అనమాట స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఇలా పెట్టుకోవడం వల్ల అనుభవం ఉన్న వాళ్ళైతే ఇలాంటి టక్స్ ఏవి పెట్టుకోరంటే డైరెక్ట్గా వేసేస్తారు. నేను కూడా డైరెక్ట్గా వేస్తాను, వీడియో కోసం చెప్తానమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని ఇలా నీట్గా మనకి 4th డాట్ కూడా ఉందండి బ్లౌజ్కి. నేను మర్చిపోయాను అక్కడ చెప్పడం మీకు, నేను వేయలేదు కదా. సైజ్ బ్లౌజ్కి ఉందన్నమాట 4th డాట్. చూడండి ఇక్కడ ఇలా 4th డాట్ వేసేసుకుంటే మనకి పైకి వెళ్తుంది కదా క్లాత్. అప్పుడు క్రాస్ బెల్ట్ సైడ్ వైపున ఎంత పడుతుందో చెక్ చేసుకోవాలి. చూడండి ఇలా చెక్ చేసుకొని దానికి 1 ఇంచ్గా యాడ్ చేసుకోవాలి. మనం కుట్లలోకి క్లాత్ వెళ్తుంది కదా, క్రాస్ బెల్ట్కి కూడా 2.5 ఇంచులు ఉంది. నేను 3.5 ఇంచులు తీసుకుంటాను. ఇక్కడ 3.5 ఉంది, నేను 4.5 తీసేసుకుంటాను. ఇంకా కుట్టేటప్పుడు ఆ 1 ఇంచ్ అనేది ఖర్చులోకి వెళ్ళిపోయి మనకు కావాల్సినంత క్రాస్ బెల్ట్ వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ కొంచెం క్లాత్ అనేది కొద్దిగా సన్నగానే ఉంది, ఇంకా ఉన్నది సరిపెట్టేద్దాం. బ్యాక్ పార్ట్ తీసేసుకొని హైట్ ఎక్కడికో మార్కింగ్ వేసేసుకుందాం. ఆ చివరిన మార్కింగ్ ఉంది కదా, అదే పెట్టేశాను నేను. ఇంకా ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ తీసేస్తే ఇది ఉక్స్ పట్టి కాజా పట్టికి వచ్చేస్తుంది నెక్ క్లాత్. చూడండి 4.5 ఇంచులు ఉక్స్ సైడ్. చివరిన వచ్చేసి మిడిల్లో 3.5 కావాలి, కొంచెం తక్కువ ఉంది, ఏం పర్వాలేదు వేసేద్దాం. చివరిన వచ్చేసి 3 ఇంచులు. ఈ విధంగా షేప్ బెల్ట్ మార్కింగ్ అయితే ఇచ్చేసేయాలి. పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట ఇంకా బ్లౌజు. ఇలా మొత్తం అయిపోయింది. షేప్ బెల్ట్ కూడా రెడీ అయింది కదా. ఇంకా మెయిన్ క్లాత్ వేసి కట్ చేసేది ఏం చూపించట్లేదండి, లెందీగా అయిపోతుంది. షార్ట్ వీడియోలో పెడతాను ఏదైనా సాంగ్ సెట్ చేసుకొని. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, లైక్ చేయండి. చివరి వరకు చూసిన వాళ్ళు చివరి వరకు చూసాము మాకు యూజ్ అయిందని చిన్న కామెంట్ అయినా చేస్తారని అనుకుంటున్నాను. మీరు చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. మరొకసారి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.